గైస్, నేను మీ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సుబిట్ట. సో మరొక క్యూట్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఇది ఉగాది ముందే వచ్చింది అని చెప్పి టైటిల్ పెట్టాను కదా. సో ఆ కలర్ఫుల్ టింజ్ ఆఫ్ ట్రెడిషన్ అన్నీ చూస్తారు ఈ వీడియోలో, అండ్ అన్నిటితో పాటు క్యూట్నెస్. సో మార్నింగ్ లేపేసాం అనమాట ఆదిత్య అర్జున్ ఇద్దరిని, బికాజ్ వీళ్ళతోనే ఇవాళ మెయిన్ పని. లేవగానే ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా మేము అరౌండ్ 11 కల్లా బయటికి వెళ్ళాలని ప్లాన్. బట్ అర్జున్కి ఆ రోజు బుక్స్ అవి కలెక్ట్ చేసుకోవాలి. ఇవాళ వీళ్ళిద్దరితోనే మెయిన్గా కిడ్స్కి ఫోటోషూట్లా చేద్దామని. అంటే జస్ట్ ఫోటోషూట్ అంటే ఎవ్రీ 6 monthsకి మీరు చూస్తే నేను మరీ రెగ్యులర్గా కాదు, బట్ మెయిన్ ఈవెంట్స్కి అలాగా ఫోటోషూట్ గుర్తుగా ఉండాలి అని ప్లాన్ చేస్తాను. ఇక్కడ నేను చూసారు అలా ఉన్నాను పిచ్చి దానిలో. నేను రెడీ అవ్వడం కూడా టైం లేదు, బట్ ఇలా ట్రైపోడ్, ఫోన్లు ఛార్జ్ పెట్టుకొని అండ్ మేకప్ స్టఫ్ అన్నీ పెట్టుకొని హడావుడిగా రెడీ అవుతున్నాను. కొంచెం ఫజీగా ఉన్నాడు అనమాట మార్నింగ్. సో వెళ్ళే ముందు స్నానం చేద్దామని అనుకున్నాము. ఇది మామయ్య బేబీ మిల్కీ సాఫ్ట్ బాడీ వాష్, చాలాసార్లు చూసే ఉంటారు. ఓట్స్ మిల్క్ క్యాలండీలో ఉంటాయి, చాలా నరిష్గా ఉంచుతుంది బేబీ స్కిన్ని. ఈ రేంజ్లోనే లోషన్, ఫేస్ క్రీమ్ అండ్ సన్ స్క్రీన్ కూడా యూస్ చేస్తాను అనమాట. ఎస్పెషల్లీ సమ్మర్స్లో వెకేషన్స్కి ఇలా అవుటింగ్స్కి వెళ్ళినప్పుడు స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంది వాళ్ళ టెండర్ స్కిన్. ట్రై చేయండి. ఇది మామయ్య బేబీలో కొత్తగా లాంచ్ చేశారు రిచ్ మాయిశ్చరైజింగ్ అల్ట్రా లైట్ సన్ స్క్రీన్ అనమాట. నిజంగా ఎంత లైట్ వెయిట్ ఉందంటే మన పెద్దవాళ్ళకి ఉంటున్నాయి కదా లైట్ వెయిట్ సన్ స్క్రీన్స్, అట్లానే ఉందన్నమాట కన్సిస్టెన్సీ. ఇందులో క్యాలెండ్యులా అండ్ జింక్ ఆక్సైడ్ ఉంటుంది. ఇది SPF 50 PA++++. చాలా బాగుంది. ప్రొటెక్షన్ రేంజ్ కూడా SPF 50 ఇచ్చారు. సో ఇలా సమ్మర్లో గేమ్స్కి తీసుకెళ్ళినా, మీరు సమ్మర్ క్యాంప్స్కి పంపించిన పిల్లల్ని, అండ్ అవుటింగ్స్కి వెళ్ళిన, లాంగ్ వెకేషన్స్కి, జర్నీస్, దేనికైనా సరే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. వాళ్ళ స్కిన్ టెండర్ స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. పిల్లలు కూడా సన్ స్క్రీన్ ఇంపార్టెంటే. అబ్రాడ్లో లైక్ ఫారిన్ కంట్రీస్లో తప్పకుండా సన్ స్క్రీన్ రాస్తారు చిన్నపిల్లలు కూడా. మనకి ఇక్కడ ఏం అవ్వదులే అనుకుంటాము, బట్ హార్ష్ రేస్ వల్ల వాళ్ళ డెలికేట్ స్కిన్ డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో నెగ్లెక్ట్ చేయొద్దు. మనకి ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి చక్కగా. చూసారా ఇప్పుడు నేను అప్లై చేస్తాను, ఎంత లైట్ వెయిట్ ఉందో, ఈజీగా ఇంకిపోతుంది అనమాట వాడి స్కిన్ మీద. మనం బాడీ లోషన్ అవి రాసేస్తాం కదా, రాసాక కొంచెం గ్యాప్ ఇచ్చి ఇది బయటికి వెళ్ళే 10 minutes మీద రాయండి. అండ్ వైట్ కాస్ట్ కూడా అస్సలు లేదు, ఈజీగా స్ప్రెడ్ అయిపోయి అబ్జర్వ్ చేసుకుంటుంది స్కిన్. అండ్ అన్ని మామయ్య ప్రొడక్ట్స్ లాగే ఇది మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండ్ టాక్సిన్ ఫ్రీ సర్టిఫైడ్, డెర్మటాలజికల్లీ టెస్టెడ్ కూడా. 0 to 10 years వరకు దీన్ని యూస్ చేయొచ్చు. మామయ్య వెబ్సైట్ ఆర్ యాప్లో కొనేటప్పుడు నా కోడ్ VV2024 అని యూస్ చేయడం మర్చిపోద్ది, 20% ఆఫ్ వస్తుంది. ఆల్సో మామయ్య యాప్ అనేది బోత్ iOS అండ్ ఆండ్రాయిడ్లో వర్క్ అవుతుంది. ఇది మీరు నియర్ బై స్టోర్స్లో కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ ఎనీ ప్లాట్ఫామ్లో కొనుక్కోవచ్చు. నేను అవైలబుల్ లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డూ చెక్ ఇట్ అవుట్. అండ్ ఎక్స్పోజ్ అయిన ప్లేస్ అంతా కూడా చక్కగా రాయండి. అండ్ మామయ్య 2025 కల్లా 1 million ట్రీస్ ప్లాన్ చేయాలని ఇనిషియేటివ్లో కూడా వాళ్ళ ప్రొడక్ట్స్ కొని మనం పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఇక్కడైతే ఆదిత్య క్యాప్తో ఆడతాడు. నాకు ఎల్లో కలర్ చాలా నచ్చింది, అంత ప్లెజెంట్గా ఉంది. బాటిల్ ప్యాకేజింగ్ కూడా చాలా క్యూట్గా ఉంది. సో వీడి దగ్గర నుంచి అది తీసుకోవడం చాలా కష్టం. వీడు పాపం అర్జున్ మధ్యన చాలా హెల్ప్ చేస్తున్నాడు. ఆదిత్య కొంచెం ప్యాంట్స్ వేసి, షూస్ అవి చేసి, వాడి స్టఫ్ అంతా వాడే సర్దుకుని వీడు కూడా హెల్ప్ చేస్తున్నాడు అనమాట. సో నాకు కొంచెం అంటే వర్క్ డెలిగేట్ చేయగలుగుతున్నా, నువ్వు ఇచ్చేయి అని చెప్పి. అండ్ వీడి స్కూల్కి అయితే వచ్చేసాం. ఆ రోజు బుక్స్ కలెక్ట్ చేసుకోవాలి, అండ్ మార్క్ లిస్ట్ అండ్ షీట్ అవి కూడా ఇస్తా అన్నారు, బట్ అక్కడ ఆ సినారియో లేదు. టీచర్స్ ఆ రోజు లేరంట, నెక్స్ట్ రోజే మొత్తం PTM రోజే ఇస్తారు అని చెప్పారు. సో ఇక్కడైతే వీడు స్కూల్కి యూనిఫామ్ లేకుండా వెళ్ళడం చాలా ఇష్టం అనమాట అర్జున్కి. సో ఇక్కడైతే బుక్స్ కలెక్ట్ చేసుకున్నాం. ఇంకా అర్జున్ అయితే 3rd standardకి ప్రమోట్ అయిపోయాడు అనమాట. ఈ స్కూల్లోనే ఉంచేసాము, ఇప్పుడు ఎక్కడ చదువుతున్నాడు అక్కడే. బికాజ్ నేను ఏమైనా మార్చే ఉద్దేశం ఉంటే 5thలో చూద్దాం అనుకున్నాను. సో ఇక్కడ మొత్తం సైన్యాన్ని వేసుకొని వెళ్ళాము. మా హస్బెండ్ ఆఫీస్కి అటు నుంచి అటు లైక్ వెళ్ళిపోతాను, మమ్మల్ని డ్రాప్ చేశాను. ఇప్పుడు మా కజిన్ ఇంటికి వెళ్తున్నాం ఫస్ట్, ఎందుకంటే తన పాపకి కూడా కలిపి లైక్ బ్రదర్ అండ్ సిస్టర్ కాంబోలో కూడా అవుట్ఫిట్స్ ట్రై చేయబోతున్నాం. ఇక్కడ ఆదిత్య అల్లరి చూడండి. పాడు సడన్గా ఆపేసాడు. ఇప్పుడు వరకు ఆపమంటే ఆపలేదు, ఇప్పుడు పాడమంటే పాడలేదు. ఓకే కార్లో ఉన్నసేపు అదే పాట పాడతాడు, మందిరంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట మాకు. పాటలు ఆపించి మరి ఆ పాట పాడతాడు. సో ఇక్కడైతే బయలుదేరుతున్నాము. మా కజిన్ వాళ్ళు ఏరియాకి ఇప్పుడు మన స్టూడియోకి వెళ్ళబోతున్నాం అనమాట, ఫోటో స్టూడియోకి, దానికి దగ్గర.
సో ఫస్ట్ అమూల్య, నేను చాలాసార్లు చెప్పాను ఇదివరకు వ్లాగ్స్లో కూడా మీరు చూసుంటారు, మా అమ్మ సైడ్ రిలేటివ్స్ అనమాట. నా చిన్నప్పటి నుంచి ఓన్లీ కజిన్ ఫ్రెండ్, అంటే నా ఏజ్ ఉండి మేము ఫుల్గా చిన్నప్పుడు చిల్లయ్యే ఒక ర్యాప్ ఉండి చూసారా, అది ఉన్న ఏకైక కజిన్ తన అక్క అమూల్య అండ్ ప్రియాంక అనమాట, నా ఫేవరెట్ కజిన్స్. అండ్ ఇంకో ఇద్దరు ఉండేవారు మా ఏజ్ వాళ్ళే వైజాగ్లోనే. సో నా కజిన్స్ అంటే వీళ్ళే. ఇప్పుడు మా పిల్లలందరూ కూడా సేమ్ ఏజ్, అందరూ 1-2 ఇయర్స్ అదే గ్యాప్ అనమాట, ఫస్ట్ కిడ్ సెకండ్ కిడ్ అలాగా. అండ్ ఇది వాళ్ళ పాప సితార. సో ఏంటంటే ఇప్పుడు పిల్లలకి లైక్ బ్రో సిస్టర్ కాంబో చేద్దాము, బికాస్ మాకు ఎలాగో ఆడపిల్ల లేదు, అది అంది సితారతో అలాగా మంచి అబ్బాయి అమ్మాయి కాంబినేషన్ చేద్దాం అవుట్ఫిట్స్ అని. అండ్ షీ ఈజ్ ద డిజైనర్, అనీనా బొటిక్ అని ఉంది. సో తను డిజైనర్. సో తను ఇప్పుడు డిజైన్ చేసిన అవుట్ఫిట్స్ పిల్లలకి ట్రై చేయబోతున్నాము. అండ్ ఇక్కడ తన జ్యువెలరీ ఉంది, హిమ్మాడి అమ్మాడి నాకు ప్రొనౌన్సియేషన్ ఒక్కొక్కరు ఒకలా చెప్తారు. సో తన దగ్గర మంచి జ్యువెలరీ ఉందన్నమాట. కిడ్స్కి కూడా సెట్ అయ్యేవి. సో అవి పేరప్ ఎలా చేసుకోవాలో చూస్తున్నాము. సో మీకు బొటిక్ డీటెయిల్స్, తన కాంటాక్ట్ అవి ఇస్తాను, బికాజ్ నెక్స్ట్ వెడ్డింగ్ సీజన్ ఉంటుంది కాబట్టి. అండ్ ఆల్సో పండగలు ఇంకా స్టార్ట్ అవుతాయి కాబట్టి మీరు ట్రై చేయాలనుకుంటే లైక్ చాలా ప్రీమియం. మీరు అబ్రాడ్లో ఉంటే కనుక చక్కగా ముందే ప్లాన్ చేసుకోవచ్చు. తన దగ్గర చాలా క్లయింట్స్ ఉన్నారు. అండ్ మోస్ట్లీ ఏంటంటే ఒక్కసారి అలవాటు అయితే కంఫర్ట్, తను సెలెక్ట్ చేసే ఫ్యాబ్రిక్ డిజైన్స్ అన్నీ కూడా అల్టిమేట్ ఉంటాయి అన్నమాట. సో ఆ యూనిక్నెస్ మనం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాము. ఇక్కడైతే మంచి ఆ క్రీమ్, ఆఫ్ వైట్ క్రీమ్ ఉంటుంది, ఆ షేడ్ మీద అది ఎంబ్రాయిడరీ ప్రింట్. ఇది వాళ్ళ పాప ఫస్ట్ వేసాము, చక్కగా వేసేసుకుంది, హెయిర్ స్టైల్ కూడా చేసుకుంది. ఆదిత్య ఇంకా ఏడుస్తున్నాడు. చాలా అంటే చాలా రాయల్గా అనిపిస్తుంది అనమాట. అండ్ పిల్లలిద్దరికి దీనికి ఇలాగా టాప్ మీద వచ్చిన డిజైనే ఆదిత్యకి కుర్తా మీద వచ్చింది. అండ్ నాకు ఒక అవుట్ఫిట్ ఉంది, తన దగ్గర ఉంది ఆల్రెడీ, నాకు సెట్ చేసింది. లైక్ నేను అనుకున్న అప్పటికప్పుడు ముందు రోజు నాకేమైనా అవుట్ఫిట్ కనుక రెడీగా ఉంటే కనుక సెట్ చెయ్యు, ఎందుకంటే పిల్లలతో ఒక్క పిక్చర్ అన్నా తీసుకోవడం ఉంటుంది అని. ముందు ప్లాన్ లేదు పిల్లలకి అనుకున్నాము, ఎలాగో టైం ఉండదు కదా కిడ్స్కి, అయిపోయాక టక్ తీసుకోవచ్చు ఒక పిక్చర్ లాగా అని. అందుకని ఒకటి జస్ట్ నా నియరర్ సైజ్ తన దగ్గర రెడీగా ఒక పీస్ అవైలబుల్ ఉంది, లెహంగా లాంటిది. ఇప్పుడు నేను దాని కూడా లిటిల్ చిన్న సింపుల్గా రెడీ అవుతున్నా. దానికి క్రింప్ ఉంటే లైట్గా క్రింప్ చేసుకొని నేనే హెయిర్ స్టైల్ అయినా సెట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. మేకప్ కూడా సింపుల్ స్టఫ్ తీసుకెళ్ళాను. సో ఇలా మీడియంగా ఎక్కువ క్రింప్ చేయలేదు. మొన్న విజయ్తో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎక్కువ క్రింప్ చేశారు, అంత క్రింప్ చేయించుకోలేదు, లైట్గా జస్ట్ ఇలా సైడ్కి చిన్న క్లిప్ పెట్టేసుకున్న, లైక్ ఆ పఫీనెస్ కనిపించడం కోసం అని అనుకున్నాను అనమాట. చాలామంది మేకప్ ఎందుకు న్యాచురల్గా బాగుంటారు అంటారు, బట్ మన లైట్స్లో ఉన్నప్పుడు హెవీ లైక్ జ్యువెలరీ ఆర్ అవుట్ఫిట్ క్యారీ చేసినప్పుడు కొంచెం ఉంటేనే ఆ గ్లిటరీ ఇది ఉంటే ఆ ఫెస్టివ్ ఫీలింగ్ వస్తుంది. అండ్ బేస్ మేకప్ నేను చాలా చాలా సింపుల్గా వేసుకుంటాను, పైన కొంచెం ఇలా బ్లష్ కానీ ఏమన్నా ట్రై చేస్తాను అనమాట. నేను ప్రాపర్ గెట్ రెడీ లాగా నెక్స్ట్ టైం చేస్తాను, చాలా అయింది నేను మేకప్ వీడియో చేసి. అండ్ ఇక్కడైతే ఆదిత్యకి జ్యువెలరీ కూడా వేసింది, ఎంత క్యూట్గా ఉన్నదో. వాడికి మొహమాటానికి లైక్ అలా స్తంభంలో నుంచుని పోతాడు అనమాట. కలర్ కాంబినేషన్ అది కూడా చాలా చాలా బాగా సెట్ అయింది. ఇప్పుడు మొత్తం జ్యువెలరీ తీసి జస్ట్ వాడికి అవుట్ఫిట్తో తీసుకెళ్ళిపోయాము అక్కడ. ఇక్కడ నేను కూడా ఈ లెహంగా వేసుకున్నాను, పట్టు వచ్చి అండ్ జ్యువెలరీ సెట్ అవుతుందో లేదో చూసుకుంటున్నాం అనమాట. బికాజ్ ఇది కొంచెం గోల్డ్ ఎక్కువ ఉంది బ్లౌజ్లో అండ్ లెహంగాలో అని చెప్పి ప్యూర్ గోల్డ్ ఉండి జస్ట్ గ్రీన్ బీడ్స్ ఉన్న నెక్లెస్, ఇది ప్యూర్ సిల్వర్ అనమాట. ఎంఆర్డీలో మీకు చాలామందికి తెలుసు కదా, నేను ఎప్పుడు వాళ్ళతో కొలాబ్ చేయలేదు, ఫ్యూచర్లో చూడాలి. నాకు స్టోర్ విజిట్స్కి వెళ్ళడానికి పిల్లలతో అవ్వట్లేదండి. నా ఇదిలో ఉన్న వాళ్ళు అందరూ చక్కగా స్టోర్ విజిట్స్ అండ్ కొలాబ్స్ అవి చేస్తున్నారు. చాలా స్టామినా కావాలి అవి చేయాలంటే, నవ్వుతూ బాగా రెడీ అయ్యి వెళ్ళడం అంత సింపుల్ కాదు. అందుకే నేను ఎప్పుడు వచ్చినా సరే పోస్ట్పోన్ చేయడమో లేకపోతే అవ్వట్లేదు అని చెప్పేస్తున్నాను. బట్ చాలా బాగుంది జ్యువెలరీ. నేను ఒక బ్యాంగిల్స్ తీసుకున్న అమూల్య దగ్గర ఆ రోజు, తన సొంతవి అనమాట, సిల్వర్ బ్యాంగిల్స్. నేను కొనుక్కోవాలనుకుంటున్నాను సిమిలర్, ఈసారి వెళ్ళాలి. అండ్ ఇక్కడైతే మొత్తం పెట్టాబేడ అద్దుకొని పిల్లల్ని కార్లో కుక్కి తీసుకెళ్తున్నాము. నిజంగా ఎంత చిన్న చిన్న ప్యాకెట్లు కలిసి అంత లగేజ్ అయిపోయిందో, బికాస్ నా ఇంకో 2 అవుట్ఫిట్స్ ఉన్నాయి, తీసుకెళ్తున్నాం టైం ఉంటే చూద్దామని. పిల్లలకి మాత్రం జస్ట్ ఒక్క అవుట్ఫిటే. సో హియర్ ఈజ్ మై మేకప్. ఎలా ఉంది, ప్రొఫెషనల్ చేసినట్టే ఉందా. నేను లిప్కి ఏం వేసుకోలేదు, జస్ట్ లైట్గా లిప్ బామ్ పెట్టుకున్నా, ఎందుకంటే చాలా క్రాక్స్ ఉన్నాయి లిప్స్కి. నేను అక్కడే వెళ్ళినప్పుడు లైట్గా వేసుకుందాం అనుకున్నా. అండ్ ఇంకొన్ని బ్యాంగిల్స్ చెప్పాక నాకు చాలా నచ్చాయని అమూల్యవి, చాలా బాగా సెట్ అయ్యాయి. నాది 2/4 సైజ్ అనమాట, అది కొంచెం లూజ్ అయ్యాయి కానీ సేమ్ చూసుకొని వెళ్ళి ఎంఆర్డీకి వెళ్ళి నేను తీసుకుంటా అని చెప్పాను. అఫోర్డబుల్గా అనిపించింది, ప్రైస్ కూడా చెప్పింది బట్ గుర్తులేదు. సో ఇక్కడైతే ఫైనల్గా వచ్చేసాము. ఇది మీరు ఆర్ట్ క్యాప్చర్ అండ్ టోస్ అండ్ ఫింగర్స్ వాళ్ళది నేను స్టూడియో ఓపెన్ చేశాను, గుర్తుందా, రీసెంట్గానే. సో వాళ్ళ స్టూడియోలో ఇది ఫస్ట్ మేము వర్క్ చేస్తున్న ఫోటోషూట్ అనమాట.
పిల్లలందరికీ కలిపి ఒకే రోజు స్లాట్ తీసేసుకున్నాము. బేసిక్గా మనం కనీసం 1-2 వీక్స్ ముందే ప్లాన్ చేసుకోవాలి. వాళ్ళకి ఎవ్రీడే ఏదో బుకింగ్స్ ఉంటాయి. సో అందుకని అందరి పిల్లలు కలిపి ఆ రోజు ఆఫ్టర్నూన్ తీసుకున్నాము. అండ్ కృతి నందన మీకు చాలామందికి తెలుసు కదా, ఇన్స్టాగ్రామ్లో చక్కగా క్యూట్గా పద్యాలు అవి చెప్తుంది. అండ్ తనకి ఒక సెట్ ఆఫ్ అవుట్ఫిట్స్ ఉగాది షూట్ అయిందంట. ఇప్పుడంతా ఉగాది థీమ్ కాబట్టి ఇలా పిల్లలకు కూడా కలిపి తీద్దామని వాళ్ళు కూడా ఇవాళ మధ్యాహ్నం వచ్చారు. కిడ్స్ అందరు క్యూట్గా ఉంటారు కదా అని చెప్పి. ఆదిత్యతో లాస్ట్ టైం ఒకసారి అనుకున్నాం, నేను కృతికి ఆదిత్యకి ఒకసారి మంచిగా తీద్దాం ఒక థీమ్లో అని. అలాగో పండగ వస్తుంది కాబట్టి వాళ్ళు అక్కడ కొంచెం దగ్గర అనమాట. ఇది మియాపూర్లో ఉండి స్టూడియో లొకేషన్. మొత్తం వాళ్ళ దగ్గర అన్నీ రెడీగా ఉంటాయి. మనం చక్కగా మన దగ్గర అవుట్ఫిట్స్ ఉంటే ఇలాంటి థీమ్కి మనం తీసుకెళ్ళచ్చు. లేదా కొన్ని సెట్స్కి వాళ్ళ దగ్గర అవుట్ఫిట్స్ కూడా ఉంటాయి. లైక్ న్యూ బోర్న్ షూట్స్ ఉంటాయి కదా, న్యూ బోర్న్ కానీ మంత్స్ బేబీస్కి. ఆదిత్యకి నేను 6th month 8th month ఫస్ట్ బర్త్డేకి అలా 3 monthsకి ఒకసారి చేయించాను. మీరు ఓల్డ్ వీడియోస్ ఉంటే చూడండి. ఆర్ఎల్స్ టోస్ అండ్ ఫింగర్స్ మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళినా తెలిసిపోతుంది వాళ్ళంతా వర్క్ ఏంటి అని చెప్పి. చాలా క్యూట్ సెట్స్ ఉంటాయి అనమాట. నేను లాస్ట్లో చూపిస్తాను స్టూడియో అంతా. అండ్ ఇక్కడ వాడికి మామిడికాయ పట్టుకొని లేదా అక్కడున్న బెల్లం ముక్క పట్టుకొని కారు చేతిలోంచి తీసుకోవడానికి మేము కష్టపడుతున్నాము. నేను ఇంకా నా అవుట్ఫిట్ సెట్ చేసుకోవాలి, అందుకే కొంచెం అలా గత్రగత్రగా ఉన్నది, ఇగ్నోర్ ఇట్. ఇక్కడైతే బెల్లం ముక్క పట్టుకొని తింటూ కూర్చున్నాడు. ఒరే తినకరా కొంచెం చూడరా అంటున్నాం. ఇంకా అమ్ముల్ని వచ్చి ప్యాంట్ అవుట్ఫిట్ సెట్ చేస్తుంది అనమాట. బట్ బాగానే కూర్చున్నాడు. బేసిక్గా 3 o'clock అయింది మేము వెళ్ళేసరికి. వాడి న్యాప్ టైం అది. నా అదృష్టం బాగుండి ఎక్కువ లాగా నిద్ర వచ్చేసేలా లేడనమాట. కొంచెం కామ్ అయ్యాడు అంతే. ఈ లోపల చక్క మేము పాటలు పాడి డ్యాన్స్లు వేసి అది ఇది చేసి కొంచెం సెట్ చేసాము. ఎందుకంటే ఇక్కడ పక్క నుంచి వాడికి ఇష్టమైన రైమ్స్ అని నేను ఎనాక్ట్ చేస్తున్నాను. రంజాన్ చాలా ఇష్టము. అది స్పీడ్గా పాడతారు కదా. సో అది చాలా నేను అంత స్పీడ్గా పాడుతుంటే కొంచెం ఇలా కళ్ళు ఎత్తి అటు ఇటు చూశాడు. సో చాలా క్విక్గా చేసేసారు టకటక. అంటే బేబీ కొంచెం మన కంఫర్ట్ జోన్లో ఉంచి నవ్వుతూ ఉంచితే చాలా క్విక్గా అయిపోతుంది షూట్. సో ఎక్కువ టైం చేయకుండా చక్కగా కానిచ్చేసాం అనమాట. అండ్ మీలో అంతమందికి లైక్ కపుల్లో ఒకళ్ళకి ఇలా ఫొటోస్ క్యాప్చర్ చేయడం, మెమరీస్ క్యాప్చర్ చేయడం చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకొకళ్ళు అస్సలు పట్టినట్టు ఉంటారు. మా ఇంట్లో అంతే. నాకు చాలా ఇష్టం. అంటే ఎఫర్ట్స్ చాలా కావాలండి మనకైనా బెస్ట్ ఏమైనా కావాలంటే. సేమ్ మా ఇంట్లో ఏంటంటే చిన్నప్పుడు మా మమ్మీకి చాలా ఇంట్రెస్ట్ ఉండేది. నేను చెప్తూ ఉండేదాన్ని కదా, ఏదన్నా స్పెషల్ డేస్ అయినా స్టూడియోకి తీసుకెళ్ళి, అప్పట్లో ఏంటి 100 rupees అంటే చాలా చాలా కాస్ట్ అన్నట్టు. అలా తను సేవింగ్స్లో దాచుకున్న డబ్బులతో నన్ను అప్పుడప్పుడు మంచిగా రెడీ చేసి ఇలా పండగ కానీ ఏదన్నా అంటే ఎవ్రీ 2 yearsకి ఒకసారి ట్రెడిషనల్ లంగావని వేసాగా ఒకసారి అలాగే స్టూడియోకి తీసుకెళ్ళి తీయించేది. నాకు ఆదిత్యను రెడీ చేస్తే నాకు అది గుర్తొచ్చింది. కరెక్ట్గా నాకు అరౌండ్ 11 years అనుకుంటా. సో పక్కన ఒక అక్క ఉండేది, తను డ్రెస్ తెచ్చి నన్ను రెడీ చేసింది. నేను ఏడుపు ఇంకా గుర్తుంది. అంత ఏడిచాను, నాకు వద్దు ఇది అది అని చెప్పి. 10 years అనుకుంటా, 11 కూడా కాదు, చాలా చిన్న పిల్లనే. ఇంకా పిక్చర్స్ ఉంటాయి. ఏడుపు మొహం కంట్రోల్ చేసుకుని ఒక 2 ఫోటోలకి నవ్వాను. అప్పుడు అనిపిస్తుంది, అయ్యో మా అమ్మని ఎంత కష్టపెట్టానో, పాపం ఎంత ఎఫర్ట్స్ పెట్టి తీసుకెళ్ళి రెడీ చేయాలని చాలా ఈజీ పడుతుంది కదా. సో నవ్వు వస్తుంది అప్పుడప్పుడు తలుచుకుని. బట్ నా పిల్లలు చాలా మంచోళ్ళు. అర్జున్ ఏంటంటే ఎంతసేపు అని విసుగు మొహం పెడతాడు. బట్ చక్కమని నవ్విస్తే ఒక 2-3 అంతే, అంతకన్నా పిక్చర్స్ ఇవ్వడం అనమాట. విసుగు ఎదిగిపోతున్నాడు కదా, ఈ ఏజ్ అలాగే ఉంటుందేమో. ఆదిత్య మాత్రం పర్వాలేదు. నేను అనుకుంటే ఫోన్లో బాబు 2 ఫోటోలు నవ్వండి, ఇంకేం అక్కర్లేదు అనుకొని వాళ్ళు కొంచెం కంఫర్ట్ జోన్లోకి తెచ్చుకొని ఇక్కడ మేము ఒక రీల్ షూట్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తారు సూన్. నేను ఆలోచిస్తున్నాను ముందే రిలీజ్ చేయనా లేకపోతే ఉగాది రోజు రిలీజ్ చేయనా అని ఆలోచిస్తున్నాను అనమాట. చాలా చాలా బాగా వచ్చాయి. ఇంకా ఎడిట్ చేయాలి రీల్స్ అవి. సో ఇదంతా ఉగాది సెటప్. మీరు పిక్చర్స్ తీయించుకోవాలి. ఈ 1 week అంతా స్లాట్స్ ఉంటాయండి. ఇలా ఉగాది థీమ్ లైక్ ఉగాది లోపల మీరు పిక్చర్స్ తీయించుకోవాలంటే వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. సో మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడు అవైలబుల్గా ఉన్నా అంతా వాళ్ళు చెప్తారు. సో ట్రై ఇట్ అవుట్, చాలా మెమరబుల్గా ఉంటుంది. ఇలా కిడ్స్ చిన్న క్యూట్గా ఉన్నప్పుడు ఇంకా బాగుంటుంది కదా పిక్చర్స్ అవి. అండ్ అర్జున్ కూడా ఎవ్రీ ఇయర్ ఒక ప్రాపర్ మంచి పిక్చర్ తీస్తానమాట. సో ఈ ఇయర్ ఇలా మంచి ట్రెడిషనల్గా చాలా బాగా సెట్ అయింది. అండ్ సితారకి ఆదిత్యకి, కృతికి ఆదిత్యకి, అర్జున్కి ఆదిత్యకి, అలా ఆదిత్యకి అందరితో కాంబినేషన్గా తీసామన్నమాట చిన్న స్నిపెట్స్. ఇది ఒకటి నేను డౌన్లోడ్ చేసుకున్నా. ఇంకా చాలా క్యూట్ స్టఫ్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో నిజంగా ఆ క్యూట్నెస్ ఓవర్లోడెడ్గా ఉంటుంది. సో డోంట్ ఫర్గెట్ టు ఫాలో అవర్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్. పిల్లలది అర్జున్ అండ్ ఆదిత్య అని ఉంటుంది. యూ కెన్ ఫాలో కృతి కూడా, కృతి ఆన్ ఇన్స్టాగ్రామ్. అండ్ నాది మాధురి కృష్ణ OFFL అని ఉంటుంది. అండ్ ఇది ఇంకొక అవుట్ఫిట్ నేను చేంజ్ చేసుకున్నా. ఇంకా పిల్లలు ఆడుకుంటున్నారు అక్కడ కింద, చక్కగా ఏసీ ఉంటుంది లోపల, మనకి కిడ్స్ కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. సో పిల్లలు ఆడుకుంటారు. నేను ఇంకో అవుట్ఫిట్ చేంజ్ చేసుకొచ్చాను. ఇది కూడా MRD నుండే సెట్. ఇది కొంచెం మనకి ఇండో వెస్ట్రన్ లాంటి ఫ్యాబ్రిక్ అనమాట. కొంచెం స్టైలిష్గా ఆర్గాన్జా వచ్చి పైన కూడా దుపట్టా కొంచెం ఫ్యాన్సీగా వస్తుంది.
సో ఇది బయట షూట్ చేద్దాం. ఇక్కడ వీళ్ళకి ఆ పక్కనే బయట కూడా కొంచెం రఫ్ సెటప్ ఉంటుంది. మన థీమ్ తగ్గట్టు కొంచెం దాన్ని అటు ఇటుగా మారుతూ ఉంటారు. సో ఇక్కడ ఉగాది కాబట్టి నేను పెద్ద హీల్ వేసుకున్న లంగా ఇలా ఫుల్ గేర ఇలా తిప్పడానికి వస్తుందని అక్కడ ఏమన్నా ఊగుతూ ఉన్నాను. నా హీల్స్ బాగాలేవు, మంచివి కొనుక్కోవాలి. సో ఇక్కడ చిన్నగా లైక్ కొబ్బరికాయ మామిడికాయలు అన్ని పెట్టి కొంచెం ఆ ఫెస్టివల్ అండ్ మన విలేజ్ బ్యాక్డ్రాప్ లాగా తీద్దాం ట్రై చేస్తున్నాము. బాగా వచ్చి ఒక 2 పిక్చర్స్ అయితే అమేజింగ్గా వచ్చాయి. కాంట్ వెయిట్ టు పోస్ట్. నేను కొంచెం ఎడిట్ చేయమన్నాను, అవి ఎడిట్ చేశాక వస్తాయి. ఆ ఉయ్యాలలో ఎంత బాగున్నాయో, పిల్లలు కూడా తీశారు. నేను అంతా వ్లాగ్లా తీసుకోలేదనమాట. అంటే ఇంకా టైం అయిపోతుంది, సన్సెట్ అయిపోయింది కదా, ఇంకా నాకు డల్ అయిపోతాయి. ఇప్పటికీ మీరు నా వీడియోలో చూసారా ఎంత పేల్గా ఉందో, అదే 4 o'clock అయితే ఎంత బాగుంటుందో. నేను రావడమే 3 అయిపోయింది కాబట్టి లోపలే 1.5 hour పైన అయిపోయింది. అందరి పిల్లలకి బిట్లు అలా అనుకున్నట్టు చాలా బాగా వచ్చింది. కొంచెం లైట్ పోయినా సరే లాస్ట్లో నాకు ఒక రీల్ అయితే చాలా బాగా వచ్చింది. సో తర్వాత మొత్తం అంతా సర్దుకొని పిల్లల్ని కూడా ఇంకొని పాపం ప్రసన్న గారు ఎప్పుడు ఆదిత్యని ఎత్తుకుని అడ్డు తిరుగుతూ ఉన్నారు. వాడిని పట్టుకుంటే చాలు మేము టక్టగా మిల్లుని సర్దేసుకోవచ్చు అని చెప్పి. సో ఇలా ఉంటుంది స్టూడియో. అవుట్డోర్లో ఇలా కొంచెం రకరకాల సెట్స్లో ఉంటాయి అన్నమాట. మన థీమ్ తగ్గట్టు వాళ్ళు చక్కగా లొకేషన్ బట్టి చేస్తారు. ఆ గేట్ అవతల ఇందాక నాకు తీసినది ఉంది. అండ్ ఇలా స్టూడియో లోపలైతే 4-5 సెట్స్ ఒకేసారి వేసే ప్లేస్ ఉంటుంది. అలా ఏంటంటే మనం ఒకరోజు బ్లాక్ చేసుకుంటే 2-3 సెట్స్లో కావాలి, ఆర్ఎల్స్ ఇలా థీమ్ బట్టి ఈ థీమ్ కావాలి, అలా మనం సెలెక్ట్ చేసుకుంటే ఒకే రోజు చాలా క్విక్గా అయిపోతుంది ఇలాగా. అండ్ అక్కడ చేంజింగ్ రూమ్ ఉంది, వాష్రూమ్ అంతా కూడా చాలా మంచిగా స్పేషియస్గా ఉంది. పిల్లలు కూడా సఫకేట్ అవ్వరు అనమాట. సో వాళ్ళు కూడా పీస్ఫుల్గా ఉంటేనే కదా పిక్చర్స్ అవి బాగా వచ్చేది. మనం కూడా రిలాక్స్ అవ్వచ్చు. తినడానికి దానికి కూడా మంచిగా పక్కన ఇంకొక రూమ్ కూడా ఉంది. సో ట్రై ఇట్ అవుట్. ఇక్కడైతే ఆదిత్య ఇంకా ఫుల్గా అక్కడ బుజ్జి కారు అంటే ఆడుకుంటున్నాడు. యాక్చువల్లీ ఇంటి నుంచే తీసుకెళ్ళాడంట, అమూల్య వాళ్ళ ఇంటి నుంచి. నాకు తెలియదు ఆ విషయం, నేను ఏమన్నా అక్కడ పెట్టేసి వచ్చాను. ఒక 2 కార్లు ఇస్తే చాలు అనమాట, వాడు కామ్గా ఎంతసేపు ఆడుకుంటాడు. సో అక్కడ అటు ఇటు బయట తిరుగుతూ చక్కగా కొత్త ప్లేస్ కదా ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇంకోటి అక్కడ ఫ్లవర్స్ పీకేసి. సో ఆ రోజు అయితే అలసిపోయాం కానీ పిల్లలతో చాలా బాగా ఎంజాయ్ చేసాము. రకరకాల వయసు కదా, అందరూ చక్కగా క్యూట్గా అల్లరి చేస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. సో ఇలా అయితే ప్రసన్న గారికి ఇంకా బాయ్ చెప్పేసి ఇంక వచ్చేసాము. సో ప్రతి ప్రొఫెషన్లోనూ చాలా స్ట్రగుల్ అది ఉంటుంది. ఈ థీమ్ ఫోటోగ్రఫీ అందులోనూ పిల్లలతో అంటే నిజంగా చాలా ఓపిక కావాలి. అది మెయిన్ క్వాలిఫికేషన్ లాగా అనమాట. సో ఆవిడైతే పాపం ఇప్పుడు మేము చేసిన రచన అంతా సర్దుకోవడానికి ఎంత టైం పడుతుందో అనిపించింది. తర్వాత అయితే ఇంటికి వచ్చేసాము. సో అమూల్య వాళ్ళ అక్క అనమాట ప్రియాంక. సో మేము ముగ్గురం చిన్నప్పటి నుంచి ఫుల్ ట్రయో అనమాట, ఫుల్ గర్ల్ ట్రయో. మేము అనుకుంటున్నాం చాలా నాలుగు తర్వాత ఇలా కలిసాం పీస్ఫుల్గా. మా గృహప్రవేశానికి వాళ్ళకి వచ్చారు, అంతా మాట్లాడుకున్నట్టు ఉండదు కదా అలాంటి ఫంక్షన్స్లో కానీ ఫెస్టివల్స్ అప్పుడు. ఇలా పీస్ఫుల్గా ఇలా చిల్ అవుతూ కూర్చొని ఇదే అనమాట చాలా చాలానాల తర్వాత. సో అమూల్యాలు తింది 9th floorలో. ఆ మొత్తం ఎంత బాగుంటుందంటే ఆ రోజు మూన్ వ్యూ కూడా చాలా బాగుంది. సో బయట కూర్చొని చక్కగా పొటాటో కూర తింటూ అలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాము. ఇంకా పిల్లలు కూడా ఫుల్ నైట్ అవుట్ లాగా వాళ్ళు లేట్గా అలా ఆడుకుంటూ ఉన్నారనమాట. తర్వాత మా హస్బెండ్ వచ్చి మేము వెళ్ళేసరికి ఇంటికి 1:30 అలా అయిపోయింది. మామూలుగా అయితే ఆ రోజు ఫుల్ పడిపోవాలన్నమాట, అంత అలసిపోయాం. కాకపోతే ఇంకెలా కజిన్స్ కలిసామంటే కబుర్లు ఆగవు కదా, మాతో పాటు పిల్లలు కూడా అదే పేజ్లో ఉన్నారు. సో ఆ రోజు అయితే సూపర్గా అలా గడిచింది గైస్. హోప్ యూ ఎంజాయ్ దిస్ క్యూట్ వ్లాగ్. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా డీటెయిల్స్ కావాల్సి అన్నీ నేను కామెంట్స్లో రిప్లై ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా చూడండి. బాయ్.